హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? ఈరోజు తెలంగాణలో జరిగే ముచ్చట మీకైతే ఒకటి తీసుకొచ్చిన చెప్తానా వినుల్లి. అంటే నా అనుభవంలో జరిగితే నా ఫ్రెండ్స్ మేము మాట్లాడుకున్న విషయమే, ఇంకెవరిని ఉద్దేశించిన అయితే కాదు ఇది. మేము ఒక నలుగురం ఫ్రెండ్స్ ఉంటాము. ఎక్కడికి పెళ్ళికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా కలిసే వెలుస్తాము. అంటే ఫ్రెండ్స్ వాళ్ళే, రిలేటివ్స్ వాళ్ళే, ఇంకా వగేరా వగేరా అన్నీ వాళ్ళే అనుకోండి. ఇప్పుడు నేను చెప్పే మాట అయితే ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు. జస్ట్ మా నలుగురు బ్యాచ్ గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. అయితే మేము ఒక నలుగురము ఏదైనా ఒక పెళ్ళికి పోయినామనుకో, పెళ్ళి పోయినాక మేకప్లో ఉన్నంతసేపు అంటే మనం మేకప్ వేసుకొని శారీస్ కట్టుకొని ఈ పెద్ద ఇక ఇట్లా దిగేసుకొని వెళ్తూ ఉంటాం కదా. ఇక వెళ్ళినాక అది ఉన్నంతసేపు అసలు ఫ్యాషన్గా ఎలా మాట్లాడుకుంటాం అంటే మేము చాలా ఫ్యాషన్, ఇప్పుడే సిటీ నుండి దిగేసినట్టు, అమెరికా నుండి ఫ్లైట్ ఇప్పుడే దిగినట్టు ఫీల్ అవుతాం. ఇక భోజనాల టైంకు మేకప్ అంతా తీసేసి నార్మల్ శారీస్ కట్టుకొని భోజనానికి అయితే పోతాం కదా. ఇక పోయినాక సడన్గా ఒక వ్యక్తి ఉన్నాడు మా రిలేషన్లో. కానీ మేము ఏ ఫంక్షన్లకైనా ఒక ఆయన వడ్డిస్తాడు. ఇక ఆయన గంట పట్టుకున్నాడు అనుకో, ఇక ఆయన ఎట్లా మీద తిప్పుతామో తెలుసా, ముక్కల కూర కాడ. మా తెలంగాణ ముక్కలు ఏందైతే మాకైతే బుక్క దిగదు తిని. అదైతే తెలంగాణ మొత్తం తెలుసు. అయితే ఏమనుకుంటామంటే మా ఫ్రెండ్స్ మేము, ఏందే లీలా వేసిందానే నీకు ముక్కలు, వామ్మో ఆ పక్కోడే ఉండడేమే అక్కడ, వాడి చేతులకు జట్ట బుట్ట, వాడే గంట పట్టుకున్నాడు ఏ ఫంక్షన్లో కూడా. మనం ఏడే వేడే వాడే వస్తాడు గంట కాడికి, కూర కాడికి. ఒక్క ముక్క కూడా వాళ్ళేదే నాకైతే. ఈ అమ్మాయి ఈ బగారా బువ్వల సాంబారే గత అవుతుంది అనుకున్నా నేను. వాడు గంట పట్టుకోమని లాస్ట్కు సాంబారే పోసుకొని తినేటట్టు చేసింది కదనే ఆ పక్కోడు. వానికే ముట్టిందే బాడుకావుకు. వానికి వాని ఇంట ఫంక్షన్ కాదు, వాని రిలేటివ్స్ కాదు, ఏదో పెళ్ళికి వస్తాడు, ఏదో ఎవరి పెళ్ళికో పిలిస్తే పేరంటానికి వచ్చినట్టు వస్తాడు. దాదాపు కూరగాడ గంట పట్టుకుంటాడేమే ఆ పక్కోడు, ఆ కర్రోడు. వాడి చేతులకు జట్ట బుట్ట. అస్సలు ఒక్క ముక్క కూడా మాకు వల్లేదే, నాకైతే వల్లేదే. వదినే నీకు పడ్డదా అనే అక్క, వదిలే నీకు పడ్డదా అనుకున్నా. ఆ కర్రోడు వచ్చిందంటే వాడిని లారీ కింద పడేసి అంత కోపం వస్తుంది నాకు. ఈ పెళ్ళికి వచ్చి వేస్ట్ అనిపిస్తుంది వాడు కనబడితే పెళ్ళిలా. ఏందో ఏమో అసలు ఆ బక్కోడు మారడిగా అసలు. గిట్లుంటాయి ఊళ్ళో.